పార్టీ అధికారంలో ఉండని రోజులు కేసీఆర్ గారు ఒక భుజం మీద అసదుద్దీన్ ఓవైసీని, ఇంకో భుజం మీద అక్బరుద్దీన్ ఓవైసీని పెట్టుకొని ఆయన ఊరేగాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే ఉన్నది. మజ్లిస్ పార్టీ ఏది చెప్తే దానికి తందానటువంటి పరిస్థితి ఉన్నది. మజ్లిస్ పార్టీ యొక్క కనుసైగల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలే. ఈ మూడు పార్టీల యొక్క లక్ష్యము భారతీయ జనతా పార్టీని ఆపాలని. ఈ మూడు పార్టీలు అవసరమైతే గతంలో కలిసినటువంటి పార్టీలు, భవిష్యత్తులో కలిసినటువంటి పార్టీలు. అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కలిసి పనిచేశారు. కేసీఆర్ గారు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఒక కాలం. ఇదే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో నేటి బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి హరీష్ రావు లాంటి వ్యక్తులు మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొనసాగారు. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మూడు పార్టీలు గతంలో కలిశారు, ఇప్పుడు పరోక్షంగా కలుస్తున్నారు, భవిష్యత్తులో మళ్ళీ కలుస్తారు. ఈరోజు మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ పార్టీ, ఎంఐఎం పార్టీ ఓవైసీ కుటుంబ పార్టీ. వీళ్లకు కుటుంబాలే ముఖ్యము. తెలంగాణ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఈ మూడు పార్టీలకు ముఖ్యం కాదు. ఈ మూడు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీహిల్స్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ కబంధాస్తాల్లో జూబ్లీహిల్స్ ను వదిలిపెడదామా? జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉండేందుకు భారతీయ జనతా పార్టీని ఆదరిద్దామా? ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజల ఆలోచన చేయాలి. మనం ఏమాత్రం పొరపాటు చేసినా, ఇక్కడ పెత్తనం చేసేది, ఇక్కడ గూండాయిజం చేసేది, ఇక్కడ రౌడీజం చేసేది మజ్లిస్ పార్టీ. మజ్లిస్ పార్టీ అనేక రోజులుగా చూస్తా ఉన్నాం, వాళ్ళకు అభివృద్ధి అవసరం లేదు, వాళ్ళకు డెవలప్మెంట్ అవసరం లేదు, ప్రజల సమస్యలు పరిష్కారం చేయరు, వాళ్ళకు కావాల్సింది మత రాజకీయాలే. కాంగ్రెస్ పార్టీని కూడా అడగాల్సినటువంటి అవసరం. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతాం? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమయ్యాయి? తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు కదా. 2500 రూపాయలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి మహిళల ఓట్లు అడుగుతుందో, జూబ్లీహిల్స్ మహిళలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిందిగా కోరుతాం. 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి గ్యారంటీలలో ప్రధానమైనటువంటి గ్యారంటీ నెలకు 2500 రూపాయలు.